ఆంధ్రప్రదేశ్‌లో సిస్టమ్‌లు పనిచేస్తున్న దాని మీద, వ్యవస్థల పనితీరు మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్‌గా అయితే ఉన్నారు. అదే అంశాన్ని ఈరోజు మరోసారి పునరుద్ఘాటించారు. చివరికి ఒక సీనియర్ జర్నలిస్టు మీ పక్కనే ఉండే మీ మీడియా సెల్ ప్రధాన జనరల్ సెక్రటరీని కూడా అరెస్టు చేశారు. ఇటువంటివి మీరు ఎలా అడ్డుకోబోతున్నారు? మీరు ఏం చేయబోతున్నారు? అన్న మీడియా మిత్రుడి ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చూడండి. ప్రజాస్వామ్యంలో మనం ఏది ఎత్తుతామో అదే మొలకెత్తుతుంది. ఈ వ్యవస్థలో ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. నేను చూస్తున్నా, మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను. ఎవరైతే విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారో వాళ్ళకు మరోసారి నేను చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ ఉన్నా. తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో మీరు పడతారు. మీ పదవి విరమణ పొందామనో, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటామనో, రాష్ట్రంలో ఉండమనో, డెప్యుటేషన్ మీద ఇంకో దగ్గరికి వెళ్ళిపోతామనో, లేకుంటే వేరే దేశం వెళ్ళిపోతారనో, ఎక్కడికి వెళ్ళిపోయినా మిమ్మల్ని మళ్ళీ ఏ విధంగా తీసుకొచ్చి ఈ సిస్టమ్ ముందు నిలబెట్టాలి అన్న సంగతి నాకు తెలుసు. అండ్ ఇప్పుడు మీరు పెడుతున్నటువంటి కేసులు, మీ వ్యవహార శైలి వీటన్నిటి మీద ప్రత్యేక కమిషన్ ఒకటేస్తాను. ప్రత్యేక విచారణ ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవ్వరూ తప్పించుకోలేరు. చాలా క్లియర్ కట్గా చెబుతూ ఉన్నాను. మీరు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పెట్టరేగి ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి అనే ఆలోచన, ప్రజలకు ఏం మంచి చేశామని చెప్పి మాత్రమే మేము అంతవరకే పరిమితమయ్యాం. కానీ మీ ప్రవర్తన సోషల్ మీడియా మీదైనా, రాజకీయ పార్టీ మీదైనా చాలా చాలా విశృంఖలత్వంగా ముందుకెళ్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా నోట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాం. ఏ ఒక్కరూ అయితే తప్పించుకోలేరు. సీరియస్‌గా మీరు ఏ దేశంలో ఉన్నా కూడా తప్పించుకోలేరు. ఇదైతే నేను చాలా ఖరాఖండిగా చెబుతూ ఉన్నాను అని మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక సీరియస్ వార్నింగ్ అయితే పాస్ చేసినట్లే.